మాతృదేవోభవ. లోపలనేదో నేనని భళుక్కున బయటకు దొర్లుచుండే, లోపలనేదియో అది కురూపము కాదది నే నటంచు దృగ్దీపముగా వచించును. జగన్మాత లోపలనేదో నేనని భళుక్కున బయటకు దొర్లుచుండే, లోపల ఏదియో అది కురూపము కాదది నే నటంచు దృగ్దీపముగా వచించును. ఇటు తేలదు సంధియమో త్రిలోచని, ఇటు తేలదు సంధియమో త్రిలోచని, లోపలి నుండి రమ్ము తల్లి, లోపలి నుండి రమ్ము నన్ను లోనికి నైనను గొమ్ము సత్కృపన్, లోపలి నుండి రమ్ము నన్ను లోనికి నైనను గొమ్ము సత్కృపన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదమైన కార్యక్రమంలో 1560వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 260వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 371వ నామం వైఖరీ రూపాయై నమః, అది ముగించుకున్నాం మనం. ఇప్పుడు 372వ నామం భక్తమానస హంసికాయై నమః. పరా ప్రత్యక్షితీ రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానస హంసిక. ఈ నామంతో 81వ శ్లోకం పూర్తవుతుంది. భక్తమానస హంసికాయై నమః. భక్తుల యొక్క మనస్సు అనే సరోవరంలో విహరించే హంసిక, ఆడు హంస వినువేనమ్మా నీకు నమస్కారం. స్త్రీ రూపం కాబట్టి ఆడు హంస అన్నారు. మగ హంస ఆడు హంస అని భేదాలు చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మనస్సు అంటే మానస సరోవరం. ఇప్పుడు మనం మానస సరోవరానికి ఎందుకు వెళ్ళాలో, వెళ్ళొచ్చాక ఏం చేయాలో చూద్దాం. మన మనస్సుని మానస సరోవరం చేసుకోగలగాలి. అమరనాథ్ యాత్రలో, హిమాలయ యాత్రలో మానస సరోవర యాత్ర ప్రధానంగా ఉంటుంది. గడ్డకట్టుకుపోయిన నీరు ఒక్కోసారి వెళ్ళడం కూడా కష్టం, స్నానం మరీ కష్టం, కంటితో చూసి తట్టుకోవడమే కష్టం. కానీ పెడుతున్నారు, చేస్తున్నారు, అంత ఇబ్బంది పడుతున్నారు. ఏమిటా మానస సరోవరం ప్రత్యేకత? అక్కడ హంసలు విహరిస్తాయి. అక్కడ ఉండేటువంటి పుష్పాలతోనే కైలాసంలో ఉండే శివుణ్ణి సప్తఋషులు అర్చిస్తారట. అక్కడ నీళ్లతోనే వాళ్ళు అభిషేకం చేస్తారట. కాళిదాసు చెబుతాడు కుమార సంభవంలో. అక్కడ సప్తఋషి వికియన్ నబలి ప్రహాసిభి అంటూ. అలాగ మానస సరోవరానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ హంసలు అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళవట. ఆ మానస సరోవరానికి వెళ్ళాలంటే క్రౌంచ పర్వతాన్ని దాటుకుని వెళ్ళాలి. ఆ క్రౌంచ పర్వతాన్ని దాటుకుని వెళ్ళడానికే తారకాసురుడు అడ్డంగా ఉన్నాడు. అందుకే అపూర్వ యోగశాస్త్రానికి ప్రతినిధి అయినటువంటి కుమారస్వామి షణ్ముఖుడు తన శక్తి, బల్యం, మహాశక్తి అనే తన ఆయుధంతో ఆ క్రౌంచ పర్వతానికి రంధ్రం చేశాడు. దాంట్లోంచే కుమారస్వామి సైన్యం వెళ్ళి అవతల ఉండే తారకాసురుని జయించారు. ఎవరా తారకాసురుడు? ఏమిటి ఈ క్రౌంచ పర్వతం? ఎవరి కుమారస్వామి? ఏమిటా మహాశక్తి? ఏమిటా రంధ్రం? ఇదంతా యోగశాస్త్రం. జీవుడనేవాడు ఆ దైవత్వాన్ని పొందాలి అంటే ముందు ఆ జీవత్వం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ జీవత్వమే తారక, కనుగుడ్లలో ఉంది, కంటిపాప రూపంలో ఉంది. ఐలిబ్ అంటారు. ఇప్పటికి కూడా జీవత్వం డిఎన్ఏకి అదే ప్రమాణం. సంతకాల ప్రమాణం అన్నారు, తర్వాత తీసేశారు. పుట్టుమచ్చల ప్రమాణం అన్నారు, తీసేశారు. ఫోటో ప్రమాణం అన్నారు, తీసేశారు. చివరికి ఇప్పుడు ఐలిబ్ని పట్టుకున్నారు. ఆ ఐలిబ్బే తారకాసురుడు. తారక అంటే కంటిపాప. నీ కంటి పాపలో ఉన్నాడు జీవుడు. తారకాసురుడు అంటే వాడే. వాడిని జయించాలి నువ్వు అంటే చంపేయడం కాదు, తెలుసుకోవడం. తెలుసుకుంటే జయించినట్టే. దానికి కుమారస్వామి ఏమిటి? ఆయనకు షణ్ముఖాలు, షట్శాస్త్రాలు చదవాలి. శబ్దశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, తర్కశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవి షట్శాస్త్రాలు. అందుకే షణ్ముఖాలు. అంతేగా షట్చక్రాకారమైన కుండలని శక్తిని ఇక్కడి నుంచి లేపి ఆ షట్చక్ర సంచారం చేయించాలి. అందుకే షణ్ముఖాలు, షట్శాస్త్రాలు, షట్చక్రాలు, ప్రతీకలవన్నీ. ఆ కుండలని శక్తి లోపల పాము రూపంలో చుట్టుకుని ఉంది. అందుకే కుమారస్వామికి సుబ్బారావు అనే పేరు కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి. అది తెలుగులో సుబ్బారావు అయింది. సుబ్రహ్మణ్య షష్ఠి.
ఊరికే పాముకు పాలు పోసేసి పూలు పడకలు ఇచ్చేగానే అయిపోలేదు. ఈ తత్వం తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసమే ఆ పండుగ. ఆ పండుగ నాడు ఎవరైనా ఈ తత్వం చెబుతారు కదా అంటే ఆ చెప్పేవాళ్ళు కూడా ఈ తత్వమే చెప్పాలి. సుబ్రహ్మణ్య స్వామి కథ వింటే మంచి పిల్లలు పుడతారని చెప్పకూడదు. అందుకోసం కాదు వినవలసింది. వాళ్ళు మంచి పిల్లలు కాదో తర్వాత విషయం. ముందు మనం మంచివాళ్ళు అవ్వాలా వద్దా? మనం అంత గొప్పవాళ్ళం అంటే మంచి పిల్లలు పుట్టడానికి. మంచి పిల్లలు పుడతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, దీనికి పడిపోతాం. మనం మంచి వాళ్ళమేనా? అక్కర్లేదు. అది మన పాపాత్ములమైనా మనకు మంచి పిల్లలు పుట్టియాలి. మొత్తం చెరో కోటి సంపాదించి మనకి ఇచ్చేయాలి. ఇక్కడ ఈ స్వార్థం కోసమే మనం కథలు వింటాం. అందులో గర్భిణీలు వినాలి అంటారు ఎవరు? మొత్తం గర్భిణీ సంఘం అంతా చేరిపోతారు అక్కడ. ఇందుకోసం కాదు కథ వినాల్సింది, ఇందుకోసం. నేను చెప్తాను వినండి. ఏం ప్రయోజనం కలుగుతుందో మీకే తెలుస్తుంది, నేను చెప్పను. ప్రయోజనాలు చెప్పను నేను ఎప్పుడు. ఆత్మానందం అంతే, అదే గొప్ప ప్రయోజనం. షడ్దర్శనాలు, షట్శాస్త్రాలకి షణ్ముఖాలు ప్రత్యేక. అలాగే షట్చక్ర సంచారానికి షణ్ముఖాలు ప్రత్యేక. కొండలని పాము రూపంలో చుట్టుకుని ఉంటుంది. అందుకే ఆ పాముని హరించగలిగేది ఇది. పాము విషయాన్ని హరించగలిగేది, పామును చంపగలిగేది నెమలి. అందుకే కుమారస్వామి వాహనం నెమలి. ఔరా హిందూ సంస్కృతి, ఔరా మన విగ్రహారాధన. ఎంత అపూర్వమైన తత్వం ఉందండి, ఎంత అపూర్వమైన తత్వం ఉందండి. ఎన్నో ఏళ్లుగా ఈ జీవుడు తాపత్రయపడుతున్న దీనికోసం అమ్మా. విగ్రహారాధనని వ్యతిరేకిద్దామని కాదు, దాన్ని అపార్థం చేసుకోకండి. విగ్రహ తత్వం చెప్పడం లేదు, విగ్రహ తత్వం తెలుసుకునేవాడు కూడా అది తెలుసుకోవాలని లేదు. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందండి? ఈ ప్రయోజనం ఏంటండి? ఇది ఎవరు స్థాపించారండి? ఎప్పటి నుంచి ఉందండి? ఇదో గొడవ. ఎంతసేపు ఇక్కడ ఏం ప్రసాదం పెడతారండి? ఆ ప్రసాదం తింటే ఏమిటండి? కింద పడచ్చా అండి, పడకూడదండి, ఇంతే గొడవ. ఇంకా ఎన్ని గుళ్ళు కట్టినా ఒకటే, ఎన్ని విగ్రహారాధనలు చేసినా ఒకటే, మొత్తం మాయలో పడిపోతున్నాం. ఆ పాము కొండలనే శక్తికి ప్రతి కదా చుట్టుకుని పడుకుని ఉంది, దాన్ని లేపాలి. అందుకే పామును స్వాధీనం చేసుకోగలిగినటువంటి నెమలి వాహనం కాగలిగిన కుమారస్వామి యోగశాస్త్రానికి ప్రతీక ఆరాధన. అదే సుబ్రహ్మణ్య ఆరాధన. అసూదీసేయండి. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. విష్ణు సహస్రంలో మాటలు. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. లలితా సహస్రంలో మాటలు. ఎక్కడైనా తేడా ఉందా? స్త్రీ పురుష భేదం తప్ప. అందులో మాటలే ఇందులో మాటలే అందులో. అక్కడ పురుష పరంగా చెప్పారు విష్ణువు కాబట్టి, ఇక్కడ స్త్రీ పరంగా చెప్పారు లలితాదేవి కాబట్టి. మొత్తమే చేయాల్సింది యోగ సాధన. అది ఏదో చదువుతూ కూర్చోవడం కాదు జీవితాంతం. దానివల్ల ఏదో వచ్చేస్తున్న ఫలితాలు కల్పించుకోవడం, మాయలో పడిపోవడమే. ఇంకా ఆయాసం వస్తుందంతే, అర్థం తెలియపోతే ఆయాసం వస్తుంది. అందుకని బ్రహ్మణ్య బ్రహ్మకృత్ బ్రహ్మవిద్ బ్రాహ్మీ అవన్నీ సూచేర్చండి. సుబ్రహ్మణ్య సుబ్రహ్మవిద్ సుబ్రాహ్మి సుబ్రహ్మ, అదే సుబ్రహ్మణ్యం. మన తెలుగు పలుకు కూడా సుబ్బారావు అయింది. మొత్తం అన్ని అర్థాలు కోల్పోయింది. చివరికి డబ్బా రేకుల సుబ్బారావు అని కూడా అంటారు వేళాకోవడానికి. అంత అర్థవిహీనం అయిపోయే పదాలు. అసలు మూలం సుబ్రహ్మణ్యం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందింపజేసే శక్తే, విగ్రహమే, ఆ రూపమే కుమారస్వామి, అదే సుబ్రహ్మణ్యం. అందులో ఆ యోగ సాధన చేయాలంటే బ్రహ్మచర్యం పాటించాలి. అందుకే కుమారస్వామి. కుమారుడు అంటే బ్రహ్మచారి, కౌమారం. నిత్య బ్రహ్మచారికే సాధ్యం అవుతుంది అది. ఇంకా మొత్తం స్త్రీ పురుష భోగాలు అలవాటు పడిన వాళ్ళకి చాలా కష్టం. కనీసం గృహస్థాశ్రమంలో ప్రవేశించినా కూడా మరి మా గతి ఏమిటంటే పర్వాలేదు, నా భార్యతో తప్ప నాకెవరితో లైంగిక సంబంధం లేదు, నా భర్తతో తప్ప నాకెవరితో శారీరక సంబంధం లేదు, మానసిక సంబంధం కూడా లేదు, బతికిన వారితోనే, చచ్చిన వారితోనే, ఉన్న వారితోనే, ఏం చేసిన వారితోనే ఏకపత్ని వ్రతాన్ని, ఏకపతి వ్రతాన్ని పాటించగలిగిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ బ్రహ్మచారి కింద లెక్క శాస్త్రం చెబుతోంది. కంగారు పడక్కర్లేదు. మనం ఏం కోల్పోలేదు, కంగారు పడక్కర్లేదు. కనీసం ఈ నియమానికి కట్టుబడి ఉంటే చాలు. ఏదో 70 ఏళ్ళ వాడికి కూడా పక్క చూపులు తప్పవే అధవ సంత. ఇంకా వీడు మళ్ళీ దేవుడి గురించి ఇక్కడ మొత్తం గుళ్ళు కట్టిస్తాడు, గోపురాలు కట్టిస్తాడు, బాబోటికాళ్ళని పిలిచి ప్రవచనం చెప్పమంటాడు. మహిమలు మాయలు మొత్తం మాయలో పడ్డారు జనం. పైగా వీడు చేసిన పాపానికి అందులో ప్రాయశ్చిత్తం కావాలి. ఇక్కడ ఇన్ని ఘనకార్యాలు చేయించారు కాబట్టి వారికి పాపాలు అవి ఏం కుదరదమ్మా. ఆ సంచి ఈ సంచి ఈ జ్ఞానం పొందితే తప్ప కుదరదు అది. ఇప్పుడు కుమారస్వామిని ఆశ్రయించగానే 6 రోజుల బాలుడు తారకాసురుని జయించడం ఏంటండి? 6 రోజులే మళ్ళీ 6 చక్రాలు, షట్చక్రాలు. ఈ షట్చక్ర సాధన చేయగలిగితే 6 రోజులు చాలయ్యా, 60 జన్మలు అక్కర్లేదు. అందుకోసం 6 రోజుల బాలుడు లేదా 6 రోజుల బాలుడు తారకాసురుని జయిస్తాడా? సాధ్యమా? ఆయన క్రౌంచ పర్వతానికి అవతల ఉన్నట్ట ఆ తారక అంటే ఆ జీవజ్ఞానం, జీవబ్రహ్మైక్య జ్ఞానం అనేది అవతల ఉంది.
దాన్ని చేరాలంటే ఈ పర్వతం అడ్డంగా ఉంది. ఈ పర్వతమే మన శరీరంలో ఉండే వెన్నుపూస. ఆ క్రౌంచ పర్వతానికి రంధ్రం చేయడమే బ్రహ్మరంధ్రాన్ని బ్రహ్మరంధ్రం. దానికి ఉపయోగించిన సాధనం మహాశక్తి. భౌతికంగా మహాశక్తి అంటే బల్లెం. కుమారస్వామి చేతుల్లో ఉండే బల్లెం అండి కొన్ని టన్నుల బరువు ఉంటుందండి. అది టన్నుల బరువు ఉంటుంది. మనం ఏదో దేవాలయంలో ఊరికే ఓ పొల్ల పెట్టేస్తే కుదరదు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కట్టేవాళ్ళు ప్రత్యేకంగా ఆ తత్వం తెలియాలి అంటే ఆ ఆయుధం చాలా బరువైంది పెట్టాలి. ఎవరు తీయగలిగేలా ఉండకూడదు. అది అసలు మొత్తం పడిపోతారు కింద. భౌతికంగా ఆయన చేతుల్లో మహాశక్తి అనే ఆయుధం ఉందంటే అంతకంటే బరువైంది, అంతకంటే శక్తివంతమైంది వేరే ఏదీ లేదు. విష్ణువు శార్ంగం కానీ, శివుడు త్రిశూలం కానీ, విష్ణువు సుదర్శనం కానీ అన్నీ కుమారస్వామి చేతిలో ఉండే బల్లెం కంటే తక్కువ బరువే ఉంటాయి. అది భౌతికమైన లెక్కది. అంటే నువ్వు ఈ షట్చక్ర సాధన చేసి ఆ వెన్నుపూస అనేటువంటి లోపల పర్వతం ఉందే క్రౌంచ పర్వతం, దానికి చివరి ఉండే బ్రహ్మరంధ్రానికి ఆ రంధ్రం చెయ్యాలి, అందులోకి చేరుకోవాలి అంటే మహాశక్తి అయినటువంటి సాధనం భౌతికంగా ఉపయోగించాలంటే మానసికంగా తీవ్రమైన సంకల్పం చేయాలయ్యా. నాకు అది తప్ప ఏమొద్దు, అది తప్ప ఏమొద్దు స్వామి, ఆ బ్రహ్మజ్ఞానం కావాలి, ఆ బ్రహ్మజ్ఞానం కావాలని అమ్మవారి దగ్గర ఏడవాలి ఏడవాలి ఏడవాలి. ఏడుపులన్నీ అక్కడ ఏడవాలి. పక్కింటి వాళ్ళ దగ్గర, పత్రికల వాళ్ళ దగ్గర కాదు. గుండెల్ మండగ పిలుచుచుంటినిక పలుకుల్లేవి ఆంధ్రంబునన్. నేను ఏడిచిన ఏడుపు మీకు తెలియజేస్తా, వీలైతే ఏడుద్దాం అందరం కలిసి. గుండెల్ మండగ పిల్చుచుంటినిక పల్కుల్లేవి ఆంధ్రంబునన్ బండల్ వారినదేమి నీ హృదయమంబా శారద, బండల్ వారినదేమి నీ హృదయమంబా శారద. ఒక్కమారు అండన్ నిల్వగరమ్ము దేవి, ఒక్కమారు అండన్ నిల్వగరమ్ము దేవి. కవితా వ్యాసంగము ఎన్నాళ్ళు బ్రహ్మాండంబైన భవత్పదద్యుతికి ప్రత్యామ్నాయమై నిల్చడిన్. ఇది నా ఏడుపమ్మ. ఏడ్చాను నేను ఇలాగే. ఇప్పటికీ అదే తపన. నేను గొప్ప కోసం చెప్పట్లా. కొంతమంది అయినా ప్రేరణ పొందగలిగితే చాలు. ఎడవలసిన ఏడుపది. గుండెల మండగ పిలుచుచుంటే నీకు పలుకులు లేవి ఆంధ్రంబురని 56 అక్షరాలు అయిపోయాయమ్మా, ఇంక దేంతో పిలవమంటావు? ఇక మాటలు లేవు ఇక్కడ, నిఘంటువులో మాటలు లేవు నిన్ను పిలవడానికి. గుండెలు మండిపోతున్నాయి నీ దర్శనం లేక. బండల్ వారినదేమి నీ హృదయమమ్మ. దేవతలంటే దయామయులు, దయాసాగరా దయాసాగరా అంటే ఏమి సాగరా? ఎంతకాలం సాగాలి ఇలాగ మేము? మీరు కనపడరాయే. ఒక్కసారి కనపడితే నమ్మకం పెరగదా? మేము 10 మందికి చెప్పమా? దేవతలకు కూడా మన మీద అనుమానం ఉండదు. మనం దుకాణం పెట్టేస్తామేమో, పీఠాధిపతి స్వామీజీ దుకాణం పెట్టేస్తామేమో అని బెంగ. అందుకే వాడు కనపడరు. వీడు దుకాణం పెట్టేస్తాడని. నేను దేవుడిని చూశాను మాట్లాడతాను, ఇంకా మొత్తం నా చుట్టూ చేరతారు మీరు. దేవుడు చూడడం మనసు నన్ను చూస్తూ కూర్చుంటారు ఇక్కడ. చంద్రుడు చూపిస్తుంటే చంద్రుడు చూడట్లేదు, చూపుడు వేలు చూస్తున్నట్టే. వాడికి ఏం మిగులుతుంది? వేలు మిగులుతుంది. చంద్రుడు పోతాడు. మనం అంతే గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. గుడుగుడు కొంచెం గుండారాగం. గురువు చాలని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే బాగా పెంచుకోవడానికి డబ్బులు. గురువు ఎలా సరిపోతారండి? గురువు చూపించే దేవుణ్ణి మీరు చూడాలి కానీ గురువుని చూస్తూ కూర్చుంటారా? అందుకే దేవతలు గురువులు కనపడరు. ఎందుకంటే వీడు దుకాణం పెట్టేస్తాడు. అంత ఏడ్చినా కనపడకపోతేనే నేను ఏడిచేయలాగా. బండల వారినదేమి నీ హృదయం అంబా శారద. ఒక్కమారు అండన్ నిల్వగరమ్ము తల్లి. ఏదో పాత శంకర్ ఫౌండరీ వాళ్ళు క్యాలెండర్ ఫోటో కట్టించి మా ఇంట్లో ఉందండి. ఆ బండరాయి మీద కూర్చుంటుంది ఆవిడ. అది కూర్చుని నువ్వు కూడా బండరాయి అయిపోయావు అన్నాను నేను. సాంగత్య దోషం అమ్మా. కూర్చుని నీ హృదయం కూడా బండ అయిపోయింది. అయితే సంధ్యా సమయం. ఓ కొండల మధ్యలో ఉంటుంది, సెలయేరు పారుతూ ఉంటుంది. ఓ చోట ఆవిడ కూర్చుని ఉంటుంది, వీణ వాయిస్తూ ఉంటుంది, పక్కనే నెమలి ఉంటుంది. మా ఇంట్లో ఉంది ఈ చిత్రం. నేను ఆ చిత్రం దగ్గరే ఈ పద్యాలన్నీ వెళ్ళాను నేను. ఆ చిత్రమే నాకు ప్రేరణ. పాతదో కొత్తదో నాకెందుకు, నాకు ప్రేరణ కలిగించింది. విగ్రహారాధన అంత గొప్పది. దానికి దండ వేయడం, పసుపు వేయడం, కుంకుమ వేయడం కాదు, ఏడవాలి బొమ్మ దగ్గర కూర్చుని. నువ్వు బొమ్మవు కాదమ్మా, అమ్మవని ఏడవాలి. హృదయం తడిసిపోవాలి. బట్టలు తడవడం కాదు, హృదయం తడిసిపోవాలి. అప్పుడు దైవ దర్శనం, అనుభూతి. అంటే దర్శనం కాకపోయినా అనుభూతి అనే మిగులుతుంది. ఒక్కమాళ్ళ ఆ బండ మీద కూర్చుంటే ఆ పక్కన నెమలి ఉన్నట్టుగా నేను కూర్చుంటానమ్మా, 2 మొక్కలు చెప్పమ్మా. బ్రహ్మసత్యం జగన్ విద్య అంటున్నారు, అది ఏమిటో చెప్పమ్మా వింటాను. ఇది అండన్ నిల్వగరమ్ము దేవి అంటే. అందుకే కానీ ఎన్నికల్లో నిలబడతానని నాకు అండగా ఉండి ఓట్లు వేయించమని కాదు. పైగా ఏమంటున్నాడంటే కవితా వ్యాసంగం ఎన్నాళ్ళు బ్రహ్మాండమైన పదచ్యుతికి ప్రత్యామ్నాయమే నిలిచిన. నేను గొప్ప కవిని కావచ్చు, అవధానని కావచ్చు, వేల పద్యాలు చెప్పు ఉండొచ్చు. 12,000 11,000 పద్యాలు పైన అయిపోయినాయండి ఇప్పటికీ. ఏం ఉపయోగం అమ్మా ఇవన్నీ? కవితా వ్యాసంగము ఎన్నాళ్ళు బ్రహ్మాండంబైన పదచ్యుతికి ప్రత్యామ్నాయమే నిలిచినది. నీ పాద కాంతి ముందు ఇవన్నీ దిగదుడిపే కదా. నకదీతి సంచన్న నమజ్జన తమో గుణ.
అయిపోయి ఆ గుణాలన్నీ పోయి గుణాతీతమైన నీ దర్శనం కలగకపోతే దేనికి పద్యాలన్నీ అచ్చేసుకోవడానికి అమ్ముకోవడానిక, 10 మంది చేసి సన్మానాలు చేయించుకుని పొగడ్తలు పొగిడించుకోవడానిక, గర్వించడానిక, లేని మీసాలు తిప్పడానిక? ఇగో ఈ తాపత్రయం ఉందే, ఇది ఇంత మహాశక్తి తీవ్ర సంకల్పం అంటే ఇది. ఆ బల్యం అన్ని టన్నుల బరువు ఎందుకు ఉంటుంది? అన్ని టన్నుల బరువైన తీవ్ర సంకల్పం ఉండాలి దేవుణ్ణి చూడాలని. ఇంకేమొద్దు, అధవ సంసారం పోనీ, ఉద్యోగాలు పోనీ, ఆస్తులు పోనీ, ప్రాణాలు పోనీ, నాకు నువ్వు గడపాల్సిందే. అదొకటే నాకు లక్ష్యం. వీటిలో ముంచేస్తే ఎవరినైనా ఉక్కిరి బిక్కిరి అయిపోతే వాడు వదిలేస్తే చాలంటే అంత తీవ్ర సంకల్పం ఉండాలి. ఆ తీవ్ర సంకల్పానికి, మహాసంకల్పానికి ప్రతీకే ఈ మహాశక్తి. మహాశక్తిర్మహాద్యుతి అని లలితా సహస్రంలో ఉన్న, మహాశక్తిర్మహాద్యుతి అని విష్ణు సహస్రంలో ఉన్న అర్థం. అక్కడ ద్యుతి అన్నారు, ఇక్కడ రతి అన్నారు, అంతే. స్త్రీ పురుష భేదమే. మహాశక్తి ఇద్దరికి ఒకటే. విష్ణు సహస్రంలో ఉంది, లలితా సహస్రంలో ఉంది, మీరు గమనించండి. అది మహాశక్తి అంటే మహాసంకల్పం. ఆయన ఎవరో వచ్చి మహాశక్తితో మనం ఉద్ధరిస్తాడని కాదు ఇక్కడ. అంత సంకల్పం నీకుందా? అసలు ఆయన వచ్చి ఉద్ధరించాలని ఉందా మనసులో? నిజంగా ఆయన వస్తే ఏం కోరతాం మనం? వచ్చే ఎన్నికల్లో మాకు అనుకూలమైన పార్టీ వచ్చాయని కోరతాం. మనకు అంతకంటే కోరికలేని దోషం. ఇంతగా కనపడితే జరిగేది అదే. లేకపోతే ఇంకా వీలైతే కోరినప్పుడల్లా కనపడుతూ ఉండు, ఏదో అడుగుతూ ఉంటానట, ఇంకా పెంచుకున్నాం ఆనందాన్ని. అంచేది ఆ రంధ్రం చేయడం మహాశక్తితో తప్ప సాధ్యం కాదు. షట్శాస్త్రాలు చదివితే తప్ప సాధ్యం కాదు. షట్చక్రాలు దాటితే తప్ప సాధ్యం కాదు. అందుకే షణ్ముఖుడైన కుమారస్వామి. శనిముఖం వేసుకుని మనం కూర్చుంటే షణ్ముఖుడు మనకేం అర్థమవుతాడు? అందుకే ఆ రంధ్రం చేస్తే చిత్రంగా అవతరగలగానే తారకాసురుడు జయం పట్టండి, నీ కళ్ళల్లోనే ఉన్నాను రా, ఏదో క్షిణి అంటారండి ఉపనిషత్తుల్లో, క్షిణి అంటారు. ఆ మాట ఎంత బాగుంటుంది. నీ కళ్ళల్లోనే ఉన్నా. అది తారకాసురుడు జయించడం అయిపోయింది. లేదా 6 రోజుల పిల్లడు రాక్షసుని జయించడం ఏంటి? ఈ కథల వెనకాల ఉండే తత్వం తెలియకపోతే ఒట్టి చందమామ కథ అయిపోతాయండి ఇవన్నీ. ఆ తత్వం పట్టుకోవాలి. దానికి సుబ్రహ్మణ్య ఆరాధన. అందుకే ఇక్కడ హంసలు మానసరోవరంలో హంసలు ఎలా వెళ్ళాయి అంటే, ఆ కుమారస్వామి ఆ రంధ్రం చేశాకే హంసలన్నీ ఆ రంధ్రంలోంచే వెళ్ళి మానసరోవరంలో ఉన్నాయట. అంటే ఇక్కడ హంసలంటే పరమహంసలు, మహాతపస్సులు, యోగులు. అదిగో భగవంతుడు పుట్టి 6 రోజుల పిల్లాడిగా పుట్టి ఒక రంధ్రం చేశాడు. మనం అంతా ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోదాం. అవి హంసలు మరి రంధ్రం చేయలేవు కదా. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఆ క్రౌంచ పర్వతం అంత ఎత్తుగా ఎందుకుందండి? అక్కడ పైన ఎందుకుందండి ఆ రంధ్రం? అంటే సరిగ్గా బ్రహ్మరంధ్రానికి చేరుకోవాలంటే హంస జపమే చెయ్యాలి. ఎందుకంటే ఆజ్ఞాచక్రంలో హకారం ఉంటుంది, మూలాధారంలో సకారం ఉంటుంది. అక్కడ హకారం, ఇక్కడ సకారం రెండు కలపండి. హగింస గకారప్పలు ఊరికే ఉచ్చారణార్థం, దాని స్వరార్థం. హంస ముఖ్యం. హంస జపం. ఆ హంస జపాన్ని తిరగేస్తే హంస తిరగే సోహం అదే నేను అయిపోయింది. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఆ హంసలు అక్కడి నుంచి వెళ్ళి మానస సరోవరంలో ఎందుకు ఉన్నాయండి? అక్కడ మాత్రమే ఎందుకు ఉంటాయండి? ఆ హంస జపం నీ మనస్సులో నిత్యం చేస్తూ ఉండు. అప్పుడు అమ్మవారు ఎక్కడుంటుంది? భక్తమానస హంసికాయై నమః. భక్తుల మనస్సు అనే సరోవరంలో విహరించే ఆడు హంస కాదమ్మా అమ్మవారు. ఆవిడని మన మనస్సులో విహరింపజేసుకోవడం ఆవిడ చేతుల్లో ఉందా, మన చేతుల్లో ఉందా? మనకు ఆ తాపత్రయం ఉందా అసలు అమ్మవారు విహరించాలని? అది భక్తమానస హంసిక అంటే. అంత భావోద్వేగంతో ఎందుకు చెప్పాను అంటే, అలా చెబితేనే మనస్సుకు పడుతుంది. దాన్ని ఏదో మామూలుగా పౌరాణిక వాక్యాల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలా విని దండం పెట్టుకుంటారంతే, ఆయన బాగా చెబుతారని అంతే. కాస్త నా మాటలో కొంచెం చెంప చెల్లుమన్నట్టుగా ఉంటాయి. అందరూ నన్ను మన్నించవలసింది, నా స్వభావం అది. స్వభావో దురతిక్రమ. చెడ్డ స్వభావాన్ని చెడ్డవాడు ఎలా మానలేడో, ఈ ఘాటుగా మాట్లాడే స్వభావాన్ని నేను కూడా అలా మానలేను, మానకూడదు కూడా. భగవంతుడు నన్ను అందుకోసమే పుట్టించాడు. పరిణామాలు ఏమైనా సరే ఎదుర్కొందుకు సిద్ధంగానే ఉన్నాను. మనకి ఏ కోరిక లేదు, ఎవరికి భయపడే సమస్య లేదు. చెప్పేది నాటుకోవాలంటే ఘాటుగానే చెప్పాలి. దాన్ని ఏవో అందమైన వాక్యాల్లో అల్లేసేసి డొంక తిరుగుడుగా మొత్తం సుదీర్ఘ వాక్యాలు మాట్లాడేస్తే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో జనం పెరుగుతారు. అక్కడికి బ్రహ్మజ్ఞానం రాదు, పూజారి సహా. అక్కడి నుంచి అక్కడ మమ్మల్ని పిలిచి ప్రవచనాలు పెడతారంతే, జరిగేదేం లేదు ఇక్కడ. అంటే సరోవరంలో పైగా అజ్ఞాత విహారం చేస్తున్నాడు అక్కడ. భక్తమానస హంసిక, మనసులో విహరించేటువంటి అమ్మవారనే హంస అజ్ఞాతంగా విహరిస్తుంది, మనకి బయటికి కనపడదు.
అందుకే అజ్ఞాత విహారానికి సూచకంగానే కప్రచయం చేర్చారు. అక్కడ వ్యాకరణం అంత గొప్పది. హంసిక అన్నారు. హంస అనొచ్చు, హంస శబ్దం నుంచి కూడా ఇంకో రకంగా స్త్రీలింగ రూపం లాగచ్చు, కానీ హంసిక అన్నారు ప్రత్యేకం. కప్రచయం ఇప్పుడు అల్పార్థమైనా అవుతుంది, లేదా అత్యున్నతార్థకం కూడా అవుతుంది. ఇది అజ్ఞాతార్థకం. కా చేరింది అంటే అక్కడ చిత్ర అనకుండా చిత్రక అన్నారు అంటే ఒక విశేషార్థం ఉందన్నమాట. అక్కడ అందుకని ఈ కప్రచయం ఇక్కడ అజ్ఞాత విహారార్థకం అన్నారు వ్యాఖ్యాతలు. అజ్ఞాతంగా విహరిస్తూ ఉంటుంది అంటే మనం జపం చేస్తున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కూడా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు కూడానండి, విచిత్రం ఏమిటంటే లోపల అమ్మవారు ఉంది, ఆవిడ మనల్ని అనుగ్రహిస్తుందనే విషయం మనకి తెలియదండి. మాయ అంతే, అదే తెలియదు. ఆవిడ అనుగ్రహిస్తుంది. అసలు చేస్తున్నామని మనం అనుకుంటున్నామని ఆవిడే చేస్తుంది, కానీ మనం ఇంకా ఏదో భ్రమలో ఉంటాం. ఇది కొంచెం మంచి మాయే, కానీ దీని నుంచి కూడా బయటపడాలి. బయటపడనిది ఆవిడ, ఇంకా భక్తుడిని కాపాడదలుచుకుంది. వీడు బయటపడడం అంటే నేను చేస్తున్నాను అని వీడికి తెలిసిపోతే గర్వం వచ్చేస్తుంది, చెప్పేస్తాడు అందరికీ. అమ్మో చాలా ప్రమాదం ఇది, అప్పుడే తెలపద్దు వీడికి. వీడు ఇంకా ఒక స్థాయికి రావాలి. నేను చేస్తున్నాను, తనదేమీ లేదు అని తెలిసాక కూడా వాడు అలాగే నిరహంకారంగా నిర్మమకారంగా ఒక్కడిని కూడా పోగేసుకోకుండా ఉండగలగాలి. అంతేగాని మళ్ళీ దుకాణం పెట్టేసి అందరినీ మా ఇంటికి రండి అని చెప్పేసి పీఠాలు పెట్టేస్తే అయిపోయినట్టే. ఇంకా అలాగా వివిక్త దేశ శైవిత్వం అరతిర్ జనసంసది అన్నట్టుగా ఉండాలి. అంటే నా భక్తుడికి నేనే చేస్తున్నాను, వాడి జీవితాన్ని మొత్తం నేనే నడిపిస్తున్నాననే విషయం వాడికి తెలియకూడదు. అప్పుడప్పుడు వాడు ఆ మాయలో పడి ఇంకా ఏదో ఉందని అనుకుంటూ ఉండాలి అని కొంత చేస్తుంది ఆవిడ. అందుకే అజ్ఞాత విహారం, అందుకే భక్తమానస హంసిక. ఆ పూర్తిగా పరమహంస స్వరూపమైనటువంటి జ్ఞానం పొందడమే దీనికి లెక్క. ఇప్పుడు తర్వాత 82వ శ్లోకం. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత. ఇక్కడ ఈ హంసకు సంబంధించి మనకి సాహిత్యంలో ఒక మంచి మాట ఉంది. సరిగ్గా ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు అంటాడు, వ్రాలిన యోగి వర్గము నిర్మలాంతఃకరణములవో లేక అరములుదనరా. ఆ క్రౌంచ పర్వతానికి పైన రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలోంచి హంసలు వెళ్ళి మానస సరోవరంలో వాలే అక్కడ విహరిస్తున్నాయి అని అన్నారే. దానికి ప్రమాణంగా ఆయన ఏం చెబుతున్నారు, మనకి శాంతాకారం భుజగ శయనంలో కూడా యోగి హృదయాన గమ్యం అంటారు. యోగుల హృదయమే ఆయన ప్రయాణానికి గమ్యంట. యోగుల హృదయంలో ఆయన హంసలా విహరిస్తాడు. అంతేగా శ్యామలాదండకంలో కాళిదాసు అంటాడు, ఛందసామోజసే భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే, యోగినాం మానసే ధ్యాయసే. యోగుల మనస్సులో నువ్వు ధ్యానింపబడుతున్నావమ్మా అన్నారు. దాన్నే కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో విష్ణుమూర్తి దర్శనం సందర్భంలో కవిత్వం రూపంలో చెబుతాడు. విష్ణుమూర్తి మెడలో ఉన్న ముత్యాల హారాలు ఎలా ఉన్నాయి అంటే, వ్రాలిన యోగి వర్గము నిర్మలాంతఃకరణములవో లేక హారములుదనరా. ఆ హారములని అన్న ఉన్నాయంటే ఆయన హృదయంలో వాలినటువంటి యోగుల యొక్క మనస్సుల్లా ఉన్నాయట, అంతఃకరణంలా ఉన్నాయట. యోగులందరినీ పూసలుగా చేసుకుని విష్ణుమూర్తి మెడలో వేసుకున్నాడు. అంటే యోగులు ధ్యానం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి మానవ హృదయంలోనే ఉంటాడు, ఆయన హృదయంలో మనం ఉంటాం. అంచేది మనం ఎవరిని గురించి ఆలోచిస్తే వారి మనస్సులో ఉంటామా ఉండమా మనకి ప్రత్యక్ష దర్శనం. ఏ ఆలోచన మనకి ఎక్కువగా వస్తుందో వారు మన మనస్సులో ఉన్నారు. అంతేకాదు ఈ ఆలోచన ప్రభావంతో వారికి ఫోన్ చేస్తాం, ఉత్తరం రాస్తాం, లేదా తీవ్రంగా సంకల్పిస్తాం. ఈ సంకల్ప తరంగాలు వారికి చేరతాయి. ఆ ఆలోచన భగవంతుడి గురించి చేస్తే పెళ్ళాం బిడ్డల గురించి భర్త పిల్లల గురించి చేయడం మానేసి అప్పుడు ఆ భగవంతుడే ఉంటాడు మన మనస్సులో. అదే మన కుటుంబ సంబంధాల విషయం కానీ, సామాజిక సంబంధాల విషయం కానీ, రకరకాల సంస్థల్లో సభ్యత్వాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ అన్నీ నిమిత్త మాత్రం తగ్గించేయి 50 దాటే తగ్గించేయి, 60 దాటే ఇంకా తగ్గించేయి, 70 దాటే నోరు మూసేయి, ఇంక మొత్తం బందే. భారత్ బంద్ అంతే, ఇంక మాట్లాడద్దు. 70 దాటే అంటే మొత్తం బందే. ఇక మన ఇంట్లో మనం కూర్చోవడం జపం చేయడం అంతే. ఇంకా ఎవరైనా వచ్చి బలవంత పెడితే 2 మొక్కలు చెప్పండి చెబుతా, లేదంతే. ఎప్పుడో ఏదో ఒక వయస్సులో ఒక నిర్ణయానికి రాలేకపోతే కనీసం తగ్గించుకోవడమైనా చేయకపోతే ఇంకా ఎంతకాలం పెంచుకుంటామండి. అది భక్తమానస హంసిక. అప్పుడు కామేశ్వర ప్రాణనాడి అన్న సుషుమ్నా నాడిని అందుకోగలుగుతాం. అది 23.5 గంటల్లో అందుకోగలమేమో చూద్దాం. షా